దేనికైతే సపరేట్ స్క్రీన్ షాట్ నమస్తే వంశాన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది కథ ఏంది మళ్ళా నేను చెప్పుడు కంటే మీరు చెప్పుడు మంచిగా ఉంటుంది అయితే జర క్రిస్ప్గా పెడదాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకంటే వాళ్ళు సమాజ్ కావాలి వాళ్ళకు కూడా ఫారెస్ట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తుంటారు ఇప్పుడు మళ్ళీ శురువైంది వాళ్ళు అయితే మనము రోజు చెప్తా ఉంటాం కదా కొండా సురేఖ అక్క కొద్దిగా చూడు చూడు అని కొండా సురేఖ అక్క చూసిన విషయం నీకు తెలిసిందా? మాకే ఫోన్ చేస్తారా కదా చెప్పరా కానీ పడ్డది సురేఖ మేము అక్క అంటామన్నా తప్పుడు మాట వింటది కదా అక్క కన్నెర చేసిందట. కన్నెర చిన్న రైతులు కూడా పోయి ధరణిలో లైన్లలో పడి ఎక్కించుకుంటున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 22.5 లక్షల ఎకరాలు ఎక్కడ పోయింది అని చెప్పి కన్నెర చేసిందట. ఈ కన్నెర చేస్తే ఇక మన డౌబ్రియాల్ గారు ఉంటారు కదా మంచిగా ఫార్చునర్లో తిరుక్కుంటా, ఆయన అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ 81 బ్యాచ్ 23 ఏళ్ళకి IAFS కొట్టిండు. ఆయన ఏం తెలుతో కూడా కాదు, ఆయన కింది నుంచి వచ్చిండు, కింద FDOగా చేసిండు, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్గా చేసి వచ్చినాడు. వ్యవస్థ ఎట్లా నడుస్తుందో తెలుసు, ఏ పని చేయడానికి ఎంత సమయం కావాలో తెలుసు. కానీ ఈ సిస్టంలోకి వచ్చినాక కాంప్లసెంట్ అయిపోయింది. మనం పని చేసే మీద దృష్టి లేదు వాళ్ళది. ఖాళీ రికార్డు ఏదో రాసినామా పడేసినామా, మెకానికల్ అంటే యాంత్రికంగా పనిచేస్తున్నారు తప్ప రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేయట్లేదు. ఇప్పుడు ఈ సర్కులర్ ఇచ్చి మొత్తం ధరణిలో ఎక్కించుకోండి. అసలు అదే మన ఫారెస్ట్ ల్యాండ్ రికార్డులో లేదు కదా, ధరణిలో 22.5 లక్షల భూమి లేదు కదా. 19.60 lakhs. Browse the Dharani portal and verify all the records of forest land in Dharani portal with records of forest department. దీనికి టైం ఎంత ఇచ్చిన అనుకున్నారు? ఒక ఫామ్ తయారు చేసినది ఇన్ని రోజులు చేయలే. ఇప్పుడు సడన్గా నిద్ర లేచి ఒక ఫామ్ తయారు చేశారు. ఫామ్ తయారు చేసి మొత్తం సర్వే మిస్ మ్యాచ్ అన్ని ఇక రచ్చ చేసి మొత్తం ఉన్న వ్యవస్థను మొత్తం సెట్ చేసి 65 లక్షల ఎకరాలు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ అంత లేదు క్లెయిమ్ చేస్తున్నారో ఇవన్నీ ఫామ్ పద్ధతిగా మొత్తం చేసేసి ఎన్ని రోజులు టైం ఇచ్చారంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10 రోజులేమో టైం పెట్టాను. 10 రోజులే. అన్ని సర్కిల్ హెడ్లకి, చీఫ్ కన్జర్వేటర్లకి, డిఎఫ్ఓలకు పంపించారు. మన అటవీ శాఖ అరణ్య భవన్ అంటారు కదా దాన్ని, అంటే మన చిట్టీలు ఉన్నాయా? చిట్టీలు అంటే మీకు తెలియదా? రజనీకాంత్ చిట్టి లేదు. అచ్చా 15/3 వరకు పంపించేయమంటాడు. ఈ ఇచ్చింది డేట్ 4/3 అంటే కేవలం 11 రోజులు. సుమారు ఇయడానికి 2 రోజులు అవుతుందా? అంటే వాళ్ళకి చీఫ్ కన్జర్వేటర్ లేవన్నా సూపర్ మ్యాన్ లా. అందుకే అన్నా నేను చిట్టి రోబో అని అన్నా. చిట్టి కూడా చేయలేదు. అది కాదన్నా, మొన్న ఏదో పేరు కిరణ్, అదే ఆమె హీరోయిన్ పేరు ఏంది, కిరణ్ ఏమో ఉంటుంది. తేరీ బాతో సే మేనే ఉల్జా జియా అని ఉంటుంది కదా రాకేష్ సార్. మేము కూడా ఉల్జా జియా బయటే హీ బయటే మేనే ఫారెస్ట్ కో దియా అని వాడుతున్నారు మీరు ఆడ. 11 రోజులలో 19,60,60,000 ఎకరాల భూమిని కన్సల్టేట్. 65 లక్షలు 65 లక్షలు మొత్తం చేయాలి కదా. ఇంతవరకు లేదు కొత్త ఫార్మాట్, మొత్తం చేయాలి. 11 రోజులలో ఎట్లా చేస్తారు? అంటే రెడ్ చిప్ పెట్టిరా చిట్టికి? ఏం చేయాలో మరి. లేకపోతే పుల్లు చచ్చిపోయిన ఆత్మ పక్షిరాజు వస్తున్నాడా? పక్షిరాజు ఇట్లా కన్నిట్లో చూడంగానే జియో ట్యాగింగ్ అయిపోతుందా? ఏమో మరి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఎట్లా చేయదలుచుకున్నారు. అయితే వాళ్ళు చేయలేరు కదా, సాధ్యం కాదు కదా. మళ్ళీ లెటర్ ఇచ్చిండు, హాయ్ తమాషా చేస్తున్నారా 7 అని చెప్పి మళ్ళీ లెటర్ ఇచ్చిండు. 6-5 రోజు మళ్ళీ ఇచ్చిండు. మళ్ళీ అదే 10 రోజులు. మంత్రి గారు అడుగుతున్నారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ సీరియస్ కన్నెర చేస్తున్నారు, మీ ఇష్టం మరి, మీ పేరే చెప్తా. తమాషా చేస్తుండా, మజాక్ చేస్తుండా. మనిషి పుట్టుక, మనిషి జన్మ అన్నిట్లా శ్రేష్టమైనది. కడుపుకు అన్నం తింటే జ్ఞానం ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము. తెలివి తక్కువడు తప్పు చేసి ఎప్పుడు ఒక మాట అంట కదా, తెలివి తక్కువడు తప్పు చేస్తే మనము క్షమించవచ్చు, తెలివనోడు తప్పు చేస్తే క్షమించవచ్చు. ఇట్లా అన్నీ తెలిసి తప్పు చేసేటోళ్ళు అని ఏమనాలి? 65 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ని ఇట్లా వారం రోజుల 10 రోజుల్లో మానవ సాధ్యమా చేయడం రికన్సిలేషన్? అంటే మళ్ళా ఇది సాధ్యమే అన్న. మల్లారెడ్డికి ఇవ్వాలి, సిహెచ్ మల్లారెడ్డికి చేస్తాడు.
చేయబెడతారా? చేయబెడతాడు ఇట్లా చేయబెడితే కొలతలన్నీ వస్తాయి. అదే మానవ సాధ్యమైతే కాదు. నేను మల్లారెడ్డికి ఎందుకు అంటున్నానంటే వెనకటికి వీళ్ళ ప్రభుత్వమే కదా పట్టించుకోకుండా గిట్ల తయారైంది. ఇది వీళ్ళకి ఇట్లా కాంప్లసెంట్ తయారైందంటే 10 సంవత్సరాల పరిపాలన. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి. ఈయన ఆధ్వర్యంలో 4 లక్షల ఎకరాలు పట్టాలేసి పనిచేసిన అటవీ భూమి. ఎక్కడ పట్టాలేసి పనిచేసినా కూడా వీళ్ళ దగ్గర రికార్డు లేదు. వేరే శాఖల దగ్గర ఉన్నది. కర్ణుడు సార్ ఆయన కలియుగ కర్ణుడు. ఇది మళ్ళీ ఇది it is further inferred the government may review this issue at any time, hence they are requested to submit the above information both in hard copy and soft copy by 25 అంటే మళ్ళీ 14 రోజులు. సారీ నాకు మళ్ళీ నా వస్తుంది అంటే ఇట్లా ఇట్లా చిట్కెళ్ళేస్తాం అనాలి. ఇలా కాంపిటెన్సీకి నేను చిట్కెళ్ళేస్తాను చప్పట్లేదే కొట్ట. మరి నాకు తెలిసి చీఫ్ కన్జర్వేటర్లోకి మాకైతే ఈ పని చేయాలంటే నేను విస్తృతంగా నాకు రెవెన్యూ నాలెడ్జ్ ఉంది, సబ్జెక్టు మనకు సర్వే గురించి వ్యవస్థ గురించి చూసినోని నేను. కాబట్టి నేను చెప్తా ఇది పద్ధతిగా చేయాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అది కూడా మళ్ళీ సీరియస్గా చేస్తే ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒకటే పని ఉండదు. చెట్లు పెట్టాలి, రికార్డ్స్ రాసుకోవాలి, అవకతవకలని కవర్ చేసుకోవాలి, పుల్ల డిప్రెషన్ చూడాలి, ఫ్రెంచ్ ఫ్రైలు ఇవ్వాలి, ఎన్నో పనులు ఉంటాయి. అవన్నీ చేయంగా మళ్ళీ ఈ పని చేయాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. సో దీనికి చెప్పాల్సింది ఏంటంటే కొండా సురేఖకి ఇది మనం ఎందుకు చెప్పాలంటే నేనేమంటున్నా వాళ్ళకి చెప్పరు కాదు వంశాన. నేనేమంటున్నా ఈ లెటర్ ఒకసారి తీసుకుపోదాం. నేనేమంటున్నా ఈయనైతే మనకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. నేను ఎన్నిసార్లు మారుస్తాడు. ఇక అది నేను ఆ ఇంట్లో అలా ఇన్వాల్వ్ కానీ మారని సస్పెండ్ చేయాలంట. నేను సస్పెండ్ చేయాలనంట. నెక్స్ట్ ఎంక్వైరీ చేయాలి. ముందు 4 లక్షల ఎకరాలు ఎడిపోయింది. ఆయన అడగాలి, బాబు ఇది 15 రోజులు ఎట్లా చేయాలి, మరి నువ్వు రాదు. ఈజ్ ఆల్సో ఫీల్డ్ ఆఫీసర్, ఆయనే చూపించాలి మరి ఎట్లా చేయాలి. నేనేమంటున్నా వంశన్న ఒకసారి కొండా సురేఖతో అపాయింట్మెంట్ తీసుకుందాం. మళ్ళీ సురేఖ మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను కాన్క్లేవ్ పెడతాం. మళ్ళీ నేను చట్టరీత్యా నాకు అన్ని తెలుసు. ఐ విల్ కన్సల్ట్ ఏ లాయర్. నేను లీగల్ ఒపీనియన్ తీసుకుంటా. షుడ్ ఐ డెఫినెట్లీ దీని మీద కాన్క్లేవ్ పెట్టొచ్చా లేదా లీగల్ ఒపీనియన్ తీసుకుంటా. మళ్ళీ ఇదే స్టూడియోలో మీకు ఆన్ రికార్డ్ చెప్తా, ఏం మాట్లాడుతానో కూడా చెప్తా. దాని తర్వాత రివ్యూ కూర్చుంటా నేను మళ్ళీ కాన్క్లేవ్లో. ఇప్పుడు ఇది 20 మే 5 వరకు మొత్తం సబ్మిట్ చేయమన్నాడు. ఇది తీసి ఇట్లా తీసి పక్కన పడేసాను సర్కిల్ ఆఫీసులలో. పిచ్చిలేసింది. ఏమనుకుంటున్నాను అది చేయరాదని ఈయనకు తెలుసు, ఆయనకు తెలుసు, మొత్తం పైనుంచి కింద దాకా అందరికి తెలుసు. కానీ శోభన్ బాబులు అన్న కానీ మళ్ళీ ఏం చేస్తారు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ మళ్ళీ లెటర్ వచ్చింది కదా, వీళ్ళు ఇమ్మీడియట్గా డిఎఫ్ఓకి రాస్తారు, డిఎఫ్ఓ ఎఫ్డిఓకి రాస్తారు. అంటే ఇట్లా మెయిల్ ఉంటుంది, కార్పొరేట్ మెయిల్ ఇట్లా లూకేస్తాడు అనమాట. వాట్స్ హ్యాపెనింగ్ అనగానే వాట్ ఈస్ దిస్ అప్డేట్ 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 కింద కూర్చున్నట్టు ఇట్లా కొట్టుకుంటాడు. మొన్ననే రాసిన కదరా వీళ్ళకు ఊహలాలు. లాస్ట్ ఏం చేస్తారంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి దొబ్బేస్తారు. మళ్ళీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరే పని చేయాలి. మనకి ఈ గుంపు అంత ఎందుకు, ఎఫ్డిఓ నుంచి పిసిఎఫ్ దాకా ఈ గుంపు ఎందుకు, ఎఫ్ఆర్ఓలని డైరెక్ట్ కలెక్టర్కి అటాచ్ చేస్తే అయిపోద్ది కదా. క్వీన్ బి అన్న ఆయన క్వీన్ బి. ఇంతమందికి బండ్లు జీతాలు ఈ రచ్చ ఎందుకు. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే 50% బడ్జెట్ ఫ్రీ అవుతుంది, సేవ్ అవుతుంది. ఈ బడ్జెట్ తోటి డైరెక్ట్ కలెక్టర్ కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పచెప్పేస్తే, ఫారెస్ట్ కలెక్టరేట్లోనే ఒక సపరేట్ సెక్షన్ పెట్టేస్తే ఇంతకన్నా మంచిగా అవుతుంది ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్. కరెక్ట్, ఫండ్స్ వస్తాయి. ఈ గుంపు అడిగితే ఈ భూములకు సంబంధించి రెవెన్యూలు ఉంటాయి, భూములు ఫారెస్ట్లు ఉంటాయి, భూములు ఎండోమెంట్లలో ఉంటాయి. వక్ఫ్ మనకు సంబంధం లేదు, మనకు అది వద్దే వద్ద నెత్తి నొప్పే వద్దంట. ఈ మూడింటిని తీసుకొని ఒక ఐఏఎస్ దాని మీద ఐఏఎస్ ఎవరు వాట్ ఎవర్ ఇట్ మీద ఒక పెద్ద బ్యూరోక్రాట్ని పెట్టి ఈ కంప్లీట్ సిస్టమ్ మీద ఒక సినర్జీ తీసుకురావాలన్నది నా కోరిక. ఎవరైనా ప్రశ్నిస్తలేను, సొల్యూషన్ కూడా సజెస్ట్ చేస్తున్నాం. మీరు మాకంటే మేధావులు, కరెక్ట్గా ఏం చెప్తుంది. ఓ సింక్రొనైజ్ చేసి పెడితే ఇప్పుడు అందరూ ఒక లైన్కి వస్తారు ప్రోటోకాల్ ప్రకారం. లేకపోతే ఈయన నాకు చెప్పేది నాకు చిప్పు పెట్టి రెడ్డి ఇప్పుడు నేను కాన్క్లేవ్ పెట్టి ఈ పాయింట్ని విఆర్ఓల్ని ఎట్లయితే కేసీఆర్ రద్దు చేసిండో కింద పనిచేసేవాడిని ఎప్పుడు డిస్టర్బ్ చేయదు, గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడు డిస్టర్బ్ చేయదు. కింద తక్కువ జీతంతో పనిచేయడంతో ఎఫెక్టివ్గా పని చేయించుకోవాలి. మనం దెబ్బేయాల్సింది ఎక్కడ అంటే హై పేయింగ్ జాబ్స్ చేసుకుంటా
ఇట్లా కమ్మగ పూలగా తినేటోళ్ళు. దిక్కుమాలిన సర్క్యులర్లు ఇచ్చుకుంటా పిచ్చి పిచ్చిగా అర్ధరహిత్యమైన లెటర్లు రాసుకుంటా తెలియదు ఆయనకి ఎట్లా రాస్తాడు? నో అకౌంటబిలిటీ. ఇప్పుడు ఇది రాసిండు అసాధ్యమని తెలుసు, ఎట్లా చేస్తారు 15 రోజుల్లో 65 లక్షల ఎకరాల ఫారెస్ట్లు అన్ని ఎట్లా రికన్సిలియేషన్ చేస్తారు? ఇది మనిషి కాదు కదా, భగవంతుడు వచ్చినా కూడా తెలియదు. కానీ నువ్వు చేయమని రాస్తున్నావు. పక్షిరాజు వస్తాడన్నా, పక్షిరాజు చెప్తారు. ఎవరు వస్తారో తెలియదు కానీ పక్షిరాజు వస్తాడు. వీళ్ళకి బుద్ధి రావాలంటే మొత్తం వ్యవస్థను రద్దు చేసి పారారు. నేను ఏమంటున్నా, టు కన్క్లూడ్ ఈ టాపిక్ మీద అట్లీస్ట్ కన్క్లూడ్కి నేను ఏమంటా, వీ విల్ రైట్ ఏ రిక్వెస్ట్ లెటర్ ఫర్ కొండా సురేఖ. డెఫినెట్లీ నేను ఒక రిక్వెస్ట్ లెటర్ ఈరోజు రాసి ఆమెను పర్సనల్గా కలుద్దాం. ఆమెను పర్సనల్గా కలిసి అక్క మీకు మేము సేవ చేయడానికనే ఉన్నాము, వీ విల్ సజెస్ట్ యూ యాజ్ ఎ సిటిజన్ జర్నలిస్ట్ అనుకుందాం. చలో ఫర్ ది టైమ్ బీయింగ్ వీ విల్ సజెస్ట్ యూ ఫ్రమ్ చిత్రగుప్త్. సజెస్ట్ చేసి ఇట్లా చేద్దాం అక్క అని అన్నాం. ఇక అక్కినకపోతే కాంక్లేవ్ పెడదాం. కాంక్లేవ్ మనం పెట్టాలి. దేనికి పెట్టాలంటే రాజకీయ చీఫ్ గెస్ట్ సురేఖ అక్కనే పిలుద్దాం. చీఫ్ గెస్ట్ సురేఖ అక్కనే. మళ్ళీ క్రెడిట్ మీకే, ఏం చేసినా మీరే చేయాలా. ఎందుకనంటే అవినీతి రేపు ఆరోపణలు ఎదుర్కొనేది కూడా మీరే. ఇగో మీ హయాంలోకి ఇట్లా అయిందని చెప్పి మీకు ముళ్ళ కూరిటం పెట్టిండు రేవంత్ అన్న. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే రాజకీయ నాయకులకి సమయం ఉండదు. వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇన్ డెప్త్ స్టడీ చేయడం అంటే సాధ్యం కాదు. ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న దరిద్రము మామూలు దరిద్రం కాదు. అది కాంగ్రెస్ హీన చరిత్ర రోజు చేస్తావు కదా, వీళ్ళది ఇంకా అధ్వానమైన చరిత్ర. అసలు అన్బిలీవబుల్ అన్నట్టు. అసలు పైనుంచి కిందికి, కింది నుంచి కిందికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇప్పుడు ఇది మనము చేరని అన్నామంటే పీసీసీఎఫ్కి, ఇది చేరా కాదా అని సీసీఎఫ్కి రాస్తాడు ఫోటో పెట్టి. సీసీఎఫ్ చూస్తాడు ఏమో నాకెందుకు రిస్క్, ఏమో చేరో కాదో నాకెందుకు రిస్క్ అని ఆయన డిఎఫ్ఓకి రాస్తాడు. డిఎఫ్ఓ హే నాకెందుకు లేని పంచాయతీ అని ఎఫ్డిఓకి రాస్తుంది. ఎఫ్డిఓకు ఎఫ్ఆర్ఓకి రాస్తాడు. వాడు వచ్చినట్టు రాయాలి, ఎందుకంటే కింద ఎవడు ఉంటాడు. ఇక వాడు ఇక ఇంకా ముందు ఆలోచన చేస్తాడు, సార్ నేను మొత్తం రీసెర్చ్ చేసినా కానీ ఇది చేరో కాదో ఖచ్చితంగా తెలుస్తలేదు అని రాస్తాడు. చేరో రాయడు, సార్ కానీ ఎంతసేపు తీసుకుంటుందో తెలియదు. మన రికార్డ్ అంటే ఖచ్చితంగా మొత్తం కూర్చోబెట్టి వెయిట్ తీసుకోవాలి సార్. నేను ఇంతసేపే కూర్చున్నా, సో దీన్ని నేను కన్క్లూడ్ చేస్తలేను, ఇంతసేపే కూర్చున్నా చెప్పి అంటే కర్ర అయినాకుండా పాము సాగకుండా ఏదో ఒకటి రాస్తాడు. దాన్నే మళ్ళీ ఎఫ్డిఓ రాస్తాడు, దాన్నే డిఎఫ్ఓ రాస్తాడు, పీసీఎఫ్ రాస్తాడు, పీసీఎఫ్ గవర్నమెంట్ కూడా రాస్తాడు. ఇది ఖచ్చితంగా చేరు కాదని తెలిసింది యాజ్ రిపోర్టెడ్ బై సీసీఎఫ్ యాజ్ రిపోర్టెడ్ బై డిఎఫ్ఓ యాజ్ రిపోర్టెడ్ బై ఎఫ్డిఓ యాజ్ రిపోర్టెడ్ బై. కానీ మరి గుంపంది ఎందుకు? కానీ అడవికి పోతారు, పత్తరగా గోష్ తిని వస్తారు. మరి ఈ గుంపంది ఎందుకు? మురుగు మసాలం నచ్చదాలకు పత్తరగా గోష్ తిని వస్తారు. అల్టిమేట్లీ ఎఫ్ఆర్ఓనే మీరు బ్లేమ్ చేసినప్పుడు ఈ గుంప ఇలా జీతాలు ఎందుకు, ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలు అయితే ఇంకా సర్వనాశనం. మీకు చెప్తున్న అటవీ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు నా దగ్గరకు వచ్చిర్రు. పాపం వాళ్ళు ఎక్కడికైనా వచ్చిర్రు ఏమొచ్చిర్రు నేను చెప్పా, వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళకి మాట ఇచ్చిన. వాళ్ళ జీవితాలు అయితే వాళ్ళని హీనంగా చూస్తున్నట్టు, బానిసల కన్నా హీనంగా. చేయవారా అయితే రేపటి నుంచి రా చల్ గిదా చిత్రగుప్తు నిలబడుతుంది. ఒక్క రిటర్న్ కంప్లైంట్ ఇడికి వచ్చింది అనుకో వాళ్ళతోని అమ్మ తోడు ఫ్లవర్ అనుకోవద్దు. అగ్ని గుండం మేము, ఫైర్ కూడా కాదు, అగ్ని పర్వతం అవుతాం. అప్పుడు ఆడ పోరలతో మజాకా మీరు, వాళ్ళ ఉద్యోగాలతో మజాకా, కాంట్రాక్ట్ ఉద్యోగాలతో వాళ్ళతో వెట్టి చాకరీ చేసుకొని బానిసత్వం చేసి మొత్తం వాళ్ళ జిందగీలలో అలాగ మెమోలు ఇస్తారు. మీరు చేసే కథలకు మళ్ళీ ఎన్ని మెమోలు ఇవ్వాలి? నేను అందుకే ఆ రోజు అన్నా, నాకు ఫోన్లు చేసి మీరు అట్లా అంటావు కాకరించి ఉంచుతారంటావా అని. మళ్ళీ కాకరించి ఉంచారా ఇట్లాంటివి? ఒక వాళ్ళది నేను ఒక మోడస్ ఆపరెండి ఉంది, అది నేను నా ఎక్స్పీరియన్స్లో తెలంగాణ వ్యాప్తంగా మేబీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండొచ్చు, ఒక స్టాండర్డ్ మోడస్ ఆపరెండి ఉంది. ఎప్పుడైనా ఒక చిన్న డిస్ప్యూట్ అరైజ్ అయితే ఫస్ట్ వాళ్ళే ప్రపోజల్ పెడతారు, జాయింట్ సర్వే చేద్దాం అని లెటర్ రాస్తారు. జాయింట్ సర్వే అనగానే మనం ఏమనుకుంటాం సాధారణంగా, అరే సర్వే పెడతా అంటుండే పోయి ఏడీ ఆఫీస్ నుంచి వస్తారు, సర్వే చేస్తారు, దూద్ కా దూద్ పానీ కా పానీ, ఎవరి బౌండరీ వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది. సాధారణంగా ఏమనుకుంటాం, ఇప్పుడు డిస్ప్యూట్ వస్తే సర్వే చేస్తారు, సాల్వ్ అయిపోతుంది, వీళ్ళు అట్లా చేయరు. తెలివి అది చాలా ఇంటెలిజెంట్గా చేస్తారు అన్నట్టు. జాయింట్ సర్వే అంటాడు, జాయింట్ సర్వే మొత్తం అయిన తర్వాత ఒక పంచనామా రాస్తాం. ఇది మేము వచ్చినాం ఫీల్డ్ మీదకి, సోయిన్స్ ఆఫీసరు మేము ఇట్లా పంచనామా చేసినాము, పంచుల సమక్షంలో బౌండరీ ఫిక్స్ చేసినాము, ఇది ఈ సర్వే నెంబర్, ఇది ఈ సర్వే నెంబర్ ఫిక్స్ చేసేసి రాసేస్తారు. రాసినాక ఆ పంచనామా మీద చిన్నగా ఎఫ్ఆర్ఓ వస్తాడు, లేకపోతే ఎఫ్డిఓ వస్తాడు, గ్రీన్ పెన్ తీసుకుంటాడు,
I have personally visited the site, participated in the joint survey, but this land is coming in so and so forest compartment అని రాసేస్తావు. ఇక నువ్వు తిరిగి తిరిగి నీ చెప్పులు బూట్లు అరిగిపోయి కొట్టుకోపోయినా అనుకో కోటు నీ అయ్యే జాగిరి దాచుకున్నావు కొట్టుకోవడానికి నువ్వెందుకు నేను ఇదే మాట చెప్తున్నా. ఇవాళ న్యాయ వ్యవస్థ న్యాయమూర్తి క్వశ్చన్ చేయాల. ప్రతిదీ కోర్టుకు పంపితే కోర్టుల ప్రాబ్లం పిగడానుకున్నావాడా? నేను అదే చెప్తున్నా. నేను మొన్నటి నుంచి కూడా అదే కొట్టేటోడు లేక తమాషాలు చేస్తున్నారు. మాట్లాడితే కోర్టు నీ తాత కడతాడు. జిహెచ్ఎంసీలో కూడా ఇదే. మీరు కోర్టుకు పోయి చూసుకోరు. నీ తాత కడతాడా? ఆడపోతే కోర్టుకు తహసీల్దార్ ఆఫీస్లో కోర్టుకు పోయి చూసుకోరు. అన్ని చేస్తే మళ్ళీ మీకు ఉద్యోగాలు ఎందుకు రాబోయి నాకు అర్థం కాదు. కానీ సీరియస్గా అడుగుతున్నాం. అయితే నేనేం చేసిన వీళ్ళు ఏమనుకుంటారంటే దే బికమ్ ఏ మోర్ దెన్ ఏ గవర్నమెంట్ అండ్ దే ఆర్ ది గవర్నమెంట్ సర్వెంట్స్ బట్ బ్లడీ వీఆర్ పేయింగ్ యూ ది సాలరీస్. వాళ్ళకి పోతే తెలుస్తుంది కోర్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు తిరగాలి. హైకోర్టులో 10 ఏళ్ళు తిరగాలి ఒక కేసుకి. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా నాకు రాస్తారు ఒక రిట్ పిటిషన్లా. కమిషనర్ గారు ముంగట పోయి మాట్లాడితే we assume that it is a dispute and we need to settle in the court of law. Then if it has to be settled in the court of law, my dear commissioner, why you are giving a permission for construction? Why the hell you are changing the nature of the property? దాని మీద కూడా వద్దాం మనం. నేను వస్తా, నేను ఇడిచిపెట్టా. ఐఎమ్ ఛాలెంజింగ్ ది కమిషనర్ ఫ్రమ్ హియర్. నేను వదిలిపెట్టా. న్యాయమూర్తుల నిపుణుల సజెషన్ తీసుకొని వస్తా. నేను అంత తేలిక వదిలిపెట్టా ఎవరిని. ఫారెస్ట్ కంపార్ట్మెంట్ పాయింట్కి వస్తే నేను దీన్ని చాలా డెప్త్లో సీరియస్గా తీసుకున్నా. అరే నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇంత వ్యవస్థ చూసినోని, ఇన్ని రాష్ట్రాలు తిరిగినోని నాకే చుక్కలు చూపిస్తున్నారు. అంటే సామాన్యుడు బతకలేరు. కోర్టు ఫీజు ఎడగడతాడన్నా. కోర్టు ఫీజు ఎడగడతాడు. లక్షల ఫీజు ఎడగడతాడు పాపం. ఏమనంటే ఫారెస్ట్ డిస్ప్యూట్ ధరణిలో కూడా బై వన్ అని వేసేస్తాడు. ఈ కేసీఆర్ చేసిన దరిద్రానికి నేను చూసిన బాధితులు. అరే మొన్నటిదాకా నాకు రైతు బంధు పడ్డది బిడ్డ, ఇడు బై వన్ వేసిన. అగ్రికల్చర్ ల్యాండ్ నాలా కన్వర్జన్ కానీ బై వన్ ఎడికైనా వచ్చింది. నీకు కావాలి కదా. దీనికి నేను ఫారెస్ట్ దానికి వస్తే అసలు ఈ రూట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది. మాట్లాడితే ఫారెస్ట్ కంపార్ట్మెంట్ అంటున్నారు. అసలు ఈ కంపార్ట్మెంట్ అంటే ఏంటిది అనేది ఆర్టీఐ కింద అడిగిన. కంపార్ట్మెంట్ బౌండరీస్ ఆర్ మేడ్ బిఫోర్ ఇట్స్ ఇండిపెండెన్స్ అంట. ఇట్స్ ఇండిపెండెన్స్ కాదు, బిఫోర్ ఇండిపెండెన్స్ కాదు, ఇండిపెండెన్స్ తర్వాతనే చేసినారు. చేసి ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసము వాళ్ళు ఇంటర్నల్గా చేసుకునేది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవతల తోటి ఎవరికి సంబంధం లేదు. మనం చుక్కలు కలిపినాం, మనం చేసినాం కదా. వాళ్ళ ఇంటర్నల్ యూస్ కోసమే ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఫారెస్ట్ కంపార్ట్మెంట్ అనేది అది వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు. ఈ విషయం తెలుసు వాళ్ళకి, తెలియక కాదు చేసేది. ద కంపార్ట్మెంట్ బౌండరీస్ ఆర్ ఫార్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ వర్కింగ్ ప్లాన్స్. వర్కింగ్ ప్లాన్ అంటే ఏంటంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది ప్రతి ఒక 5 సంవత్సరాలకి ఒక ప్లాన్ తయారు చేసుకుంటారు. నీకు చెట్లు పెట్టాలి, చేసేది పీకేది ఏముండదు కానీ రికార్డు కోసం రాసుకుంటారు. చెట్లు పెట్టాలంటారా? చెట్లు ఉండే కదా మళ్ళీ ఏముండదు. వర్కింగ్ ప్లాన్స్, కంపార్ట్మెంట్ మ్యాప్స్ ఆర్ యూస్డ్ ఫర్ డిజిటైజేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ కంపార్ట్మెంట్ బౌండరీస్ ఇన్ ద GIS డ్యూరింగ్ ద ఇయర్ 1995. మనం మెజర్ చేసినాం కదా, అవి 1995లో తయారైనాయి. ద కంపార్ట్మెంట్ బౌండరీస్ ఆర్ యూస్డ్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ బై ఫీల్డ్ ఆఫీసర్స్ అండ్ నాట్ టు అసర్టైన్ ద బౌండరీస్ ఆఫ్ ద బ్లాక్స్. ఎంత పద్ధతిగా రాసిన చూడండి. బౌండరీస్ డిసైడ్ చేయడానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ ఇది ఫారెస్ట్ కంపార్ట్మెంట్ అని రాతాడు. వేల డిస్ప్యూట్లు దీంతోనే నడిపిస్తాం. మళ్ళీ ఈ మెథడాలజీ ఏందని కూడా అడిగినా నేను. ఫిక్సింగ్ ఆఫ్ బౌండరీస్ క్లియర్గా ఫీల్డ్ లెవెల్ యాక్టివిటీ, అసిస్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ హెల్ప్ ఫిక్సింగ్ ద బౌండరీ ఆఫ్ ద కన్వెన్షనల్ మెథడ్ సచ్ యాజ్ గ్రౌండ్ వెరిఫికేషన్, ఇన్స్పెక్షన్ యాజ్ పర్ గెజెట్ నోటిఫికేషన్ మే బి యూటిలైజ్డ్. ఏమనంటే గెజెట్ నోటిఫికేషన్ అంటారు. అరే బాబు నువ్వు ముందు కోడి పుట్టిందా గుడ్డు పుట్టిందా? గుడ్డేమో గెజెట్, కోడేమో విలేజ్ మ్యాప్. విలేజ్ మ్యాప్తోనే కదా గెజెట్ మ్యాప్ తయారు చేసేది. మీకేమన్నా వేరే గ్రహం నుంచి వచ్చిందా గెజెట్? గెజెట్ అంటే గెజెట్ మ్యాప్ అంటే ఏంటంటే ఫారెస్ట్ పలానా ఈ సర్వే నెంబర్లో ఇంత ఉన్నది ఫారెస్ట్ అంటే ఆ విలేజ్ మ్యాప్ నుంచి ఇది తయారు చేస్తారు. దాదాపుగా దరిద్రం ఏంటంటే గెజెట్ మ్యాప్ ఇక్కడ ఆన్ ది గ్రౌండ్ మ్యాచ్ కాదు. మీది మ్యాచ్ కాకపోతే మేమేం చేయాలి? మీ సమస్య మీరు పరిష్కారం చేసుకోవాలి. నాది మ్యాచ్ అయితే లేదు, ఆ పక్క ఊర్లోకి వస్తుంది. నాది ఒక కేసులో పక్క ఊర్లోకి వస్తుంది. నేను అడిగిన మరి చైనా బార్డర్లో మీకు ఫారెస్ట్ ఇస్తారు, మరి ఏం చెప్తావు? మరి గెజెట్ తప్పుంటే తుపాకి పట్టుకొని ఉరుకుతావా? చైనాలో మోదీ గారు చెప్తారు జారే కలాష్నికో పక్కడికి జారే అని అంటారు వాళ్ళు. అర్థమైంది? భారత్ మాతాకి చేయనంటారు. ఎంత కష్టపడతారు మీకు ఏం తెలుసు? కాల్ రికార్డింగ్ పెట్టమంటావా వంశన్న? మేము ఎంత కష్టపడతాం తెలుసా? మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తినిపిస్తారు వాళ్ళు పోయాలి. మీరు తినిపించారు ఎప్పుడన్నా?
అయితే నేను నాకు ఒక చిన్న డిస్ప్యూట్ అంటే నాకు అసలు వీళ్ళని తిట్టాలా, నవ్వాలా, కోపం రావాలా ఇప్పుడు కూడా అర్థమవుతలేదు నాకు. అంటే అసలు వీళ్ళు మనిషి పుట్టుక ఎట్లా పుట్టినరు, అసలు పుట్టినరా మనిషి పుట్టుక అనేది కూడా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. ఇది నా పర్సనల్ కేసు ఒకటి, అది లేకపోతే ఇంత డెప్త్ నాకు రాకపోతుండే సబ్జెక్టు. నా ల్యాండ్ భూపాలపల్లి విలేజ్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఈ పాయింట్లో ఉంటుంది. ఇది మ్యాప్ సర్వే చేసి పక్క ల్యాండ్ అంతా డిస్ప్యూట్ నడుస్తుంది ఎన్నో రోజుల నుంచి. ఈ డిస్ప్యూట్ తీసుకొని పోయి హైకోర్టులో వేస్తే చీఫ్ సెక్రటరీ సర్వే, కోర్టు ఆర్డర్ ఇచ్చింది సర్వే చేయమని. సర్వే చేసినాక చీఫ్ సెక్రటరీని యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీని సీల్డ్ కవర్లో ఫైల్ చేయమన్నది హైకోర్టు. సీల్డ్ కవర్లో అఫిడవిట్ తోటి ఇది మేము కోర్టు ఆర్డర్ ప్రకారం సర్వే చేయించినాము, ఇది సర్వే రిపోర్ట్ వేస్తూ స్కెచ్ చేసుకుంటా సీల్డ్ కవర్లో హైకోర్టుకి సబ్మిట్ చేశాను. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు వేసిన, కేసు కూడా అయిపోయింది. ఇది దాని బౌండరీస్ క్లియర్లీ డిఫైన్డ్. ఇవి డీజీపీఎస్ పాయింట్స్, కోఆర్డినేట్స్. ఏ మాత్రం దీనికి డిస్ప్యూట్కి అవకాశం లేదు. ఈ సర్వే ల్యాండ్ మొత్తం కరెక్ట్గా ఉన్నది, మ్యాప్ ఉన్నది, డిస్ప్యూట్ లేదు. సబ్ డివిజన్స్ కూడా ఫిక్స్ చేశారు, అన్నిటికీ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇన్ని జరిగినా ఈడొచ్చి పాయింట్ పెడతాడు, మాదే అంటాడు. వీడికి జ్యూరిస్డిక్షన్ అయిపోతుంది, ఒక రేంజ్ జ్యూరిస్డిక్షన్ ఇక్కడికి అయిపోతుంది. రేంజ్ మ్యాప్ ఉన్నది, ఇక్కడి నుంచి భూపాలపల్లి రేంజ్ ఆఫీస్ రేంజ్ వస్తుంది. అయితే నేనేం చేసిన ఇప్పుడు, మరి మీరు జ్యూరిస్డిక్షన్ ఫిక్స్ చేయండి. అరే ఏ రేంజ్ ఎక్కడ అయిపోతుంది కూడా తెలియదా మీకు? మీకు ఎంత విచిత్రం అంటే ఏ రేంజ్ ఎక్కడ దాకా వస్తుందో కూడా తెలియదు వాళ్ళకి. వీళ్ళు బట్టలు ఎట్లా కుట్టించుకుంటారు అన్న, దేవుడు తెలియాలి. నిజంగా చెప్తున్నాయి. నువ్వు కూడా కొలతలు పెట్టాను ఇట్లా తీసుకుంటారు. ఇంకొక సమస్య ఉంది, ఇట్లా నిలబడితే ఇట్లా నడమైతుంది అలా. అప్పుడు ఇలా కొలతలు ఇట్లా తీసుకునేటట్టున్నారు నిజంగా. అంటే డైరెక్ట్ రిక్రూటింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, నాకే అర్థమవుతుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నది, తెలుసు. కానీ ఒక సిస్టమ్ ఎట్లా తయారు చేశానంటే, ఈ ఒక్కని నిజం చెప్పిన అనుకో, ఇక అందరు కలిసి వీడు నిజం చెప్తున్నాడు, వీడిని ఎట్లా టార్గెట్ చేయాలి, నిజం మాట్లాడద్దు అంటే ఇక గొర్రె మంద పోతున్నది, ఆ మందలో దూరి దాని నడివే నడవాలి. మంచి ఆఫీసర్ లేరని కాదు, మంచి ఆఫీసర్ ఉన్నారు, పని చేయాలని ఆసక్తి ఉంది వాళ్ళకి. కానీ టాప్లో ప్రాబ్లం ఉంది. రాకేష్ మోహన్ డోబ్రియాల్ లాంటి వాళ్ళు 10 రోజుల చెయ్యి, 15 రోజులు 65 లక్షల ఎకరాలు రికన్సిలియేషన్ చేసుకురా, ఇలా చేసుకొస్తారు. సరే 22 లక్షల ఎకరాలు ఇలా చేస్తారు. ఫండ్స్ పైసలు లేక కాదు, వాళ్ళు శ్రీహరికోటకి ఒక రాకెట్ లాంచ్ చేపిస్తారు. ఇట్ ఈస్ అ కల్చరల్ ప్రాబ్లం. డైరెక్ట్ గా కెమెరా పెడుతుంది. ఇది కల్చరల్ ప్రాబ్లం, వాళ్ళకి చేసే ఆసక్తి లేదు. అయితే నేను ఇప్పుడు మీకు చూపించిన, వెనకాల చూపించిన మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్ని నేను ఒక సింపుల్ కామన్ మ్యాన్ కింద గూగుల్ ఎర్త్లో సూపర్ ఇంపోజ్ చేస్తే జయశంకర్ జిల్లా కిందికి వస్తుంది. జయశంకర్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టరు ఫారెస్ట్ ల్యాండ్లో కట్టిరు. ఇది మొత్తం సర్వే అయిపోయినాక 2021 కట్టిరు. పోనీ ఎట్లా కట్టినరా అని నేను స్టడీ చేస్తే, ఈ ల్యాండ్ ఉంది కదా, దీన్ని మొత్తుకొని రెవెన్యూ ఇంకా సర్వే వాళ్ళు సర్వే చేసి, అరే నాయన ఇది బౌండరీ రా నాయన, ఇది మీదే రా నాయన, మీ ఫారెస్ట్ ల్యాండ్ ఇది అని చెప్తే మాది కాదట. సర్వే చేసి మాకు ఇది కావాలి, అరే ఇది భూపాలపల్లి రా నాయన, పక్కూరు రా నాయన, ఇలా పోతురా నాయన మీది ఇది అంటే, లే మా గది కావాలి, మాకు ఇది ఎందుకు, మాకు వద్దు. ఎవర్రా నాయన మీరు? మీకు రాజ్యాంగం వర్తించదా, మీకు చట్టం వర్తించదా? అశ్వమేఘ యాగం. నేను ఒక ప్రశ్న అడిగిన ఒక సీనియర్ ఆఫీసర్ని, పేరు చెప్తే బాగుండదు, సార్ నాకు ఒక డౌట్ వస్తున్నది, ప్రభుత్వం కింద మీరు పనిచేస్తున్నారా, మీ కింద ప్రభుత్వం పనిచేస్తుందా, అసలు మాకు డౌట్ వస్తుంది అని. అట్లా ఉంటుందా? మరి ఏంది మీరు చేసేది? హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, డిపార్ట్మెంట్ సర్వే చేసింది, నువ్వు ఎవర్రా పోయి మరి నీ బౌండరీ నువ్వు పెట్టుకోరాదు, మీకు ఏం ఇబ్బంది అవుతుంది? నాకు వేరే కొన్ని ఇది 6 నెలలు అయింది నిజంగా. ఇది పాయింట్అవుట్ చేసి నేను 6 నెలలు అయింది. సిసిఎఫ్ డిఎఫ్ఓకి రాస్తాడు, డిఎఫ్ఓ ఎఫ్డిఓకి రాస్తారు, ఎఫ్డిఓ పోయి ఎఫ్ఆర్ఓకి రాస్తే, ఇప్పుడు మీ కేసు మీద ఎవరు ఎంతమందికి రాసిర్రు ఒక ఆర్టీఐ, ఎన్ని పేపర్లు రాసిర్రు, ఎన్ని చెట్లు నరికిర్రో ఒక ఆర్టీఐ వేయాలి. ఎందుకంటే 3000 పేపర్లు పోతే చెట్టు పోతుంది అంటారు నాకు తెలిసి. అయితే దాంట్లో ఇంకో ఘనకార్యం చేసాడు మహానుభావుడు. ఎవరు? చిరంజీవి మన ఈయననా? అరే సూపర్ స్టారా?
ఒక్క నిమిషం. నేను ఒక ఆర్టీ చేసిన 6 నెలలు మంచి చెప్తున్నా విత్ ఎవిడెన్స్. పోలీస్ హెడ్ క్వార్టర్ దాంట్లో కట్టిన దానికి ఏం చర్యలు ఉండవా? ఉంటాయి కదా. ఆర్టీఏ చేసిన. మరి దీని మీద ఏం చర్యలు తీసుకున్నారు? 171 సర్వే నంబర్ కొంపల్లి విలేజ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కట్టిన పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నదా లేదా అంటే డిఎఫ్ఓ ఎఫ్డిఓ రాస్తుంది, ఎఫ్డిఓ ఎఫ్ఆర్ఓకి రాస్తాడు. ఎఫ్ఆర్ఓ పోయి అవునవును కట్టిందని చెప్పి రాస్తాడా? నేను తప్పు ఒప్పుకుంటాడా? మహాన్భావుడు ఏం రాస్తాడు? నో ల్యాండ్ ఈజ్ అలాటెడ్ ఆర్ అలౌడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇన్ సర్వే నంబర్ 171 ఆఫ్ కొంపల్లి విలేజ్. సిగ్గు శరం ఉన్నదా? అసలు బుద్ధి జ్ఞానం ఉన్నదా? కోఆర్డినేట్స్ ఉన్నాయి, మ్యాప్ ఉన్నది, మీదే కదా మ్యాప్. నేనేమి ఇంట్లో కూర్చొని తయారు చేసిన సర్వే మ్యాప్ వాళ్ళే ఇచ్చారు నాకు. వాళ్ళే ఇచ్చారు ఆర్టీఐ కింద. వాళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళ సమక్షంలో తీసుకుపోయి సుప్రీంకోర్టు వేసిన మ్యాప్ అది. అంటే రెండిట్లా చేస్తారు నాయన. ఒక పక్క సుప్రీంకోర్టులోనేమో ఈ మ్యాప్ వేస్తారు, వీడికి వచ్చి ఈ భూమి నాది కాదంటారు. మాలిఫైడ్ డేటా మళ్ళీ అది. అండ్ ఇప్పుడు ఈయన తప్పు చేస్తున్నాడు అన్న విషయము అక్కడ ఎఫ్డిఓకి తెలుసు, డిఎఫ్ఓకి తెలుసు, అందరికి తెలుసు. కింది నుంచి పైదాకా అందరు పీసీ దాకా అందరికి తెలుసు. ఏం చర్యలు ఉండవు. మిమ్మల్ని ఏం చేయాలి, మిమ్మల్ని ఎట్లా రిఫార్మ్ చేయాలి? కాంట్లేకి వెళుద్దామన్న దేర్ ఈజ్ నో అదర్ వే. వీళ్ళని వ్యవస్థలో మార్పు రావాలంటే అసలు వీళ్ళు మారాలి. ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ ఉంటాడు కదా, వాడు వానంతలో వాడు మారాడు కదా. మనం అడిక్షన్ సెంటర్, రీహాబిలిటీ సెంటర్లో బలవంతంగా తీసుకుపోయి 15 రోజులు పడేస్తే కొద్దిగా సెట్ అవుతారు కదా. వీళ్ళని నిజంగానే రిఫార్మ్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ జోల్ట్ ఉండాలి వీళ్ళకి. ఎట్లా కేసీఆర్ వీఆర్ఓలను రద్దు చేసిండో వీళ్ళని కూడా కొండా సురేఖక్క వీళ్ళని మొత్తం రద్దు చేస్తాను వార్నింగ్ చేయాలి. మొత్తం ఎఫ్ఆర్ఓలను తీసుకుపోయి డైరెక్ట్ అటాక్ చేస్తాము, కింది నుంచి పైదాకా చేసేస్తాము. అవసరమైతే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకుంటాము, ఎందుకంటే ఇది వీళ్ళకి జీతాలు ఇచ్చు దండుగా. అరే ఇంత చిన్న విషయము చంటి పిల్లానికి కూడా అర్థమవుతుంది. సరే రవి నేను తప్పు, నేను ముక్కు మండకు రాస్తాను, నేను తప్పు అయితే చెప్పు రాదు మరి నాకు లెటర్ రాయరాదు. డిఎఫ్ఓ యువర్ అలిగేషన్ ఈజ్ ఫాల్స్, ఈ మ్యాపే తప్పు, మేము సుప్రీంకోర్టు లేలే అని నాకు లెటర్ ఇవ్వచ్చు కదా. పోలీస్ హెడ్ క్వార్టర్ లేదు, నమస్కారం, నేను గవర్నమెంట్కి రాసిన ఇది పోలీస్ హెడ్ క్వార్టర్ దాంట్లో కట్టిన లెటర్ రాస్తే గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ రాయమంటే రాకేష్ మోహన్ డోబ్రియాల్ ఏం రాస్తాడు, నా మీదనే ఎలిగేషన్ పెట్టి రాస్తాడు. ఈయననే ఎంక్రోచ్మెంట్ చేసిన. ఏడ చేసిన ఆయన ఎంక్రోచ్మెంట్ చెప్పు రాదు, కోఆర్డినేట్ చెప్పు రాదు, ఏడ ఎంక్రోచ్మెంట్ చేసిన. మీరు ఎట్లా ఎంక్రోచ్మెంట్ చేస్తారా మీ దాంట్లోకి? పోలీస్ హెడ్ క్వార్టర్ ఎంక్రోచ్ అయింది, వాళ్ళు కావాలని కట్టలే, మీదే తప్పు. వీడు వద్దు అన్నాక ఏం చేయాలి వాళ్ళు? మీదే తప్పు. వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే అటవీ శాఖ కాబట్టి మేము కాకీలనే చూస్తాం, మీరు కాకీలను చూడమంటారు. ఆ కాకి వాళ్ళకి అర్థం కాదు, కాకీలను చూస్తారు. అచ్చా కాకి అంటే గుర్తొచ్చింది, మొన్న ఒకటి విధి లేని పరిస్థితులు ఆర్టీ వేయాల్సి వచ్చింది. ప్రజలందరికీ ఒక విషయం గమనించాలి, సాయంత్రం పూట టెర్రస్ మీద పోయి ఇట్లా పైకి చెప్పినాం మేము, వేల గదలు కనబడతాయి. మన చిన్నప్పుడు ఉన్నాయి అక్కడ 20 ఏళ్ళ గద్ద అంటే ఏంటిది? తక్కువ ఉండాలి. బర్డ్స్ ఆఫ్ ప్రే అంటే వేరే పక్షులని వేటాడి జీవించే ఒక గద్ద విపరీతంగా సంఖ్య ఎక్కువైపోతే ఇంక ఇతర పక్షులకి బతకవు. ఇక దానికి కారణం ఏంటి? పావురాలు ఎక్కువైపోయినాయి, విపరీతంగా ఎక్కువైపోయినాయి. జొన్నలు ఇట్లా ఇట్లా వేసుకుంటారు, ఊరంతా జొన్నలు వేసి వేసుకుంటారు టోపీ వాళ్ళ. సరే ఇప్పుడు మనం ఎవడి మత విశ్వాసాలు వాడుకుంటాయి, ఉండొద్దని ఎవ్వడు అనట్లే, కానీ ఇట్లా విచ్చలవిడిగా మీరు ఫీడ్ పెట్టి పావురాలు ఊరంతా ఫ్లైఓవర్ పావురాలు అది ఒక ఇన్వేసివ్ స్పీషీస్ అయిపోయింది ఇప్పుడు. అది దానివల్ల ఏమవుతుంది పాపం ఇతర చిన్న పక్షులు అసలు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంక ఉంటే గద్దలకు కూడా వేటాడే నైపుణ్యం తక్కువ అవుతుంది. ఇక అవి వేటాడతలేవు, పావురం మంచి కమ్మగ పుల్లగా దొడ్డుగా వేటాడతలేవు. అవి జస్ట్ అపార్ట్మెంట్ అట్లా పోయి లాగలు కాగానే ఇట్లా అట్లా అపార్ట్మెంట్ పోతున్నాయి. మన సిహెచ్ మల్లారెడ్డి కష్టపడి ఇష్టపడి పాలమ్మినట్టు పూలమ్మినట్టు కష్టపడతలేవు. జొన్నలు ఏమైనా గుడుగుడు గుడుగుడు తింటున్నాయి, బల్బాలు వస్తున్నాయి, నైపుణ్యం కూడా పోతున్నాయి వీటికి. అవసరమే లేదు, అది ఇట్లా వచ్చి పట్టుకుంటుంది, పోతుంది, తింటుంది, అపార్ట్మెంట్ వస్తుంది, ఎనీ టైం రెడీ అంతే. మరి మీరు ఏం చేస్తున్నారు మరి? హైదరాబాద్లో కూర్చొని అరే ఎక్కడో అడవి అరే హైదరాబాద్లో కాపాడరాదు మరి. గద్దల స్కిల్ కూడా కూడా ఏటీపీ అని చెప్తారు, ఎనీ టైం పావురం దొరుకుతుంది అని. అట్లా అయిపోయింది మొత్తం కథ. ఏటీపీ అని ఎనీ టైం పావురం బతకదా అన్న. మళ్ళీ అటవీ శాఖ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆర్టీఏకి ఏం జవాబు ఇస్తారో చూడాలి. గద్దలు తిరుగుతున్నాయి, అపార్ట్మెంట్ కూడా మీరు ఖాళీ చేయాలి, ఇది ఫారెస్ట్ ల్యాండ్ అంటారు వాళ్ళు. అర్థమైందా? గద్దలు తిరుగుతున్నాయి, మీ బద్దలు వల్ల కొడతాం, బిల్డింగ్లు ఖాళీ చేయాలి, కంపార్ట్మెంట్ అంటారు. దిస్ ఈస్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్, జస్ట్ గెట్ అవుట్.
మనం అప్పుడు గోక్కోవాలి ఇట్లా ఏంది ఇది అని అన్నది అట్లా. ఇంకొకటి కూడా అడిగినా లంచ్కి కాదు కారణం వేసుకొని తిరుగుతున్నారు. లంచ్ పోవడానికి ఆఫీషియల్ వెహికల్ యూజ్ చేయడానికి ప్రొవిజన్ ఉందా చట్టంలో? నాకు అసలు డౌట్ వచ్చింది. ఆఫీస్ నుంచి బ్రేక్ తీసుకొని లంచ్ పోవచ్చా? ఉందా ప్రొవిజన్ చట్టంలో? ఉంటుంది అంత సర్వీస్ రూల్స్ లో ఉందా ప్రొవిజన్ అసలు? అది మరి ఫ్లెక్సిబుల్ అన్నా మనం రేవంత్ అన్న సర్కారులు ఉన్నాం. అయినది రాముడి గుణం, రాముడి బాణం అయినది, రాముడి గుణమే మీది అని మళ్ళీ వస్తాడు. వాట్ ఈస్ దిస్ వంశీ గారు అని అంటాడు. అందుకే మనం అన్న ఆయన ఫార్చునర్లో పోని, తిననీకి పోని, తాగనీకి పోని, ఏడుకన్నా పోని, పని చక్కగా చేయ కదా, పని చక్కగా చేయ కదా. నువ్వు ప్యాంట్ ఏదైనా వేసుకో, సభ్యతగా వేసుకో అంటున్నాను నేను. అంతే. ఇంత ఎక్సర్సైజ్ ఒక సామాన్య వ్యక్తి చేయగలుగుతాడా? దిస్ షుడ్ బి రెఫరెండం. కోర్టుకు పో అంటాడు. కోర్టుకి ఏమని పెట్టుకొని పోవాలి? పెట్టుకొని పోయినా ఎగ్జిక్యూట్ చేయడు కదా కోర్టు విషయాలు కూడా. వచ్చినా నువ్వు చేయవు కదా. నువ్వు చేయవు కదా. పో సుప్రీంకోర్టు. భయమే లేదు. నువ్వు 100 సంవత్సరాలు కొట్లాడే చరిత్ర కదా నీది. ఇండిపెండెన్స్ కంటే ముందు ఇప్పటిదాకా. ఇండిపెండెన్స్ నుంచి స్వతంత్రం వచ్చినా కానీ ఇంకా కేసులు అయిపోతలేవు వీళ్ళవి. అయిపో ఇక ఏం లేదు, రాను రాను ప్రజలందరూ ఒకల్దాన్లు పట్టుకొని వచ్చి కూర్చుంటారు అక్కడ. అలా ఒకల్దాన్లు కాకరించి ఉంచుతారు. ఇక ఒకల్దాన్లు వీళ్ళ మీద ఉంచుతారు. ఇక ఇట్లా అవుతుంది కథ. సీరియస్ నోట్, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒక బాధ్యతగా సీరియస్గా చేయాలి. ఇట్లా 10 రోజులు చేయి, వారంలో రాసుకరా, ఈ పిచ్చి మాటలు వద్దు, పిచ్చి వేషాలు వద్దు. రాకేష్ మోహన్ డోబ్రియల్ సీనియర్ ఆఫీసర్, యూ షుడ్ యాక్ట్ రెస్పాన్సిబ్లీ. దిస్ ఇస్ నాట్ ది వే. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అంటే దానికి ఒక రెస్పెక్ట్ ఉండాలి. మీ యాక్షన్స్ కూడా రెస్పెక్ట్ఫుల్ ఉండాలి, రియలిస్టిక్ ఉండాలి. ఇట్లా పిచ్చోల్లాగా 10 రోజులు రాసుకరా, 15 రోజులు రాసుకరా ఇలా చేస్తారండి. ఫారెస్ట్ రికన్సిలేషన్ 10 రోజులు 15 రోజుల్లో సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ ఉన్నాయి ఏమన్నా చీఫ్ కన్జర్వేటర్లకి? టు కన్క్లూడ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మేము ఏం చెప్తున్నామంటే, కొండా సూర్యకక్కకైతే ఒక లెటర్ రాస్తున్నాం, పర్సనల్ అపాయింట్మెంట్ అడుగుతాం. వీ విల్ డెఫినెట్లీ నరేట్ ద డిస్క్రిపెన్సీస్ వాట్ ఎవర్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. బికాస్ ది ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఎవరైతున్నారో, పీసీసీఎఫ్ ఎవరైతున్నారో, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరైతున్నారో ఇంతవరకు రెస్పాండ్ కారు. ఆయన ఇక అవుతాడని కూడా మాకు నమ్మకం లేదు. సో ఇట్ ఈస్ బెటర్ దట్ వీ టేకప్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఖచ్చితంగా కొండా సూర్యకక్కని కలుస్తాం, ఆమెనే చీఫ్ గెస్ట్ కాన్క్లేవ్కి పిలుస్తాం. ఫారెస్ట్ బాధితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ రెస్పెక్టివ్ లీగల్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అక్కడికి వచ్చిన తర్వాత దెర్ విల్ బీ ఏ కాన్క్లేవ్. మీ ప్రాబ్లమ్స్ వాళ్ళతో డిస్కస్ చేయండి. వీళ్ళు ఎట్లా దానికి సమాధానాలు ఇస్తారో మేము చూస్తాం. మీకు సరిపడే ఆధారాలన్నీ జిరాక్స్ పేపర్లు మేము ఇస్తాం. అక్కడ జిరాక్స్ మిషన్ పెట్టుమన్నా పెడతాం. మేమే ఆధారాలు ఇస్తాం. మీకు ఈ మ్యాపులు గీపులు అన్నీ ఇస్తాం. మీరు చూసుకొని పోయి మాట్లాడరు, లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అడవి అంటే చెట్లు, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెట్ల మీదనే ఇస్తరాకులు గుర్తుంది వంశాన. సో చెట్టు ఎక్కకుండా ఇస్తరాకులు కుడుతురు. కళలో కుట్టేసి ఎందుకు రాలేదంటారు వీళ్ళు. కంపార్ట్మెంట్ ఇస్తరాకులు అంటారు అవి. సో ఇట్లాంటి కథలు ఉన్నాయి. ఇవన్నీ ప్రక్షాళన చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే, మే భారత్ కా ఆర్ భారత్ దేశ్ మేరా, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.